హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానండి. వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. పిల్లలకి అప్పటికప్పుడు అడగగానే చేసి పెట్టే స్నాక్ అండి. చాలా ఈజీగా అయిపోద్ది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. అంటే ఇంట్లో ఏమీ లేవు ఆ టైంలో పిల్లలకి తినడానికి అన్నప్పుడు ది బెస్ట్ రెసిపీ అనే చెప్పుకోవచ్చు. ముందుగా ఏంటంటే మన దగ్గర ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, వరిపిండి తీసుకుంటే సరిపోతుందండి. చాలా హెల్దీ ఈ రెసిపీ అయితే మాత్రం పిల్లలకి పెడితే చాలా హెల్దీ, దట్టు ఏంటంటే ఇష్టంగా కూడా తింటారనమాట. ముందుగా మనం పిల్లలకి బయట జంక్ ఫుడ్ పెట్టే కన్నా ఇది చాలా బెస్ట్ అండి. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేనేంటంటే వరిపిండి తీసుకున్నాను అనమాట. ఒక 2 కప్స్ తీసుకున్నాను. 2 కప్స్ వరిపిండికి 2 కప్స్ వాటర్ అనమాట. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. దాంట్లో సరిపడా నెయ్యి వేసుకున్నానండి. అంటే మనకి మంచిగా పిండి అనేది బాగా క్రంచీగా రావడం కోసం నెయ్యి వేసుకుంటాం అనమాట. ఆ తర్వాత వాటర్ కొంచెం హీట్ అవుతున్న టైంలో కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. వాటరు మరీ ఎక్కువ బాయిల్ అవ్వక్కర్లేదండి, జస్ట్ కొంచెం తెరిలితే సరిపోతుంది. వాటర్ తెరులుతున్న టైంలోనే మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటాం. ముందుగా నేను ఏంటంటే కొత్తిమీరను కరివేపాకు చిన్న పీసెస్కి కట్ చేసి వేసేసుకున్నాను. ఇది దాని తర్వాత అంటే కొంచెం కలర్ కోసం తట్టు ఏంటంటే మనకి వేయించుకున్న తర్వాత ఈ గ్రీన్ కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. దాంతోపాటు నేను ఒక స్పూన్ కలంజీ సీడ్స్ వేసుకున్నాను. నల్ల జీలకర్ర అంటారు కదండి, అది చాలా మంచిదండి డైజెషన్ కోసం అయితే. దాంతోపాటు ఒక 2 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకున్నాను. తర్వాత ఏమో 1 స్పూను మనం నార్మల్ కారం ఉంటుంది కదండి, పొడి కారం, అది వేసుకోవాలన్నమాట. దాని తర్వాత సరిపడా పసుపు వేసుకున్నాను కలర్ కోసం అనమాట. ఈ తర్వాత ఏంటంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. కారం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి, మీరు ఎంత ఇష్టపడతారు కారం అనేది చూసుకుంటూ వేసుకోండి. కారము చిల్లీ ఫ్లేక్స్ కదా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. దాని తర్వాత 2 కప్స్ వాటర్ కదండి వేసాము, 2 కప్స్ వరిపిండి వేసుకోవాలన్నమాట. ఇది తడిపిండి ఏం అవసరం లేదండి, ఇంట్లో నార్మల్గా పిండి ఉంటుంది కదా వరిపిండి మనం బయట కొనుక్కున్నది, అది యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. ఇదేంటంటే వాటర్ అంతా దీనికి బాగా పట్టేంత వరకు కలిపేసి కొంచెం సేపు మూత పెట్టి ఉంచాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పిండి అనేది చల్లారక ముందే మనం చిన్న అప్పడాల్లాగా అనమాట రౌండ్గా చేసుకొని చేతితోటి ఒత్తేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, ఈజీగా చేసేవచ్చు. ఒక 10 to 15 మినిట్స్లోనే అయిపోద్ది రెసిపీ అంతాను, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలకి బయట జంక్ ఫుడ్స్ ఇలాంటివి పెట్టే కన్నా ఇది మనకి స్వయంగా ఇంట్లోనే చేసుకొని పిల్లలకి పెట్టామనుకోండి హ్యాపీగా తింటారు. మనం నువ్వులు, కలుంజీ సీడ్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడానండి పిల్లలకి. మనం డైరెక్ట్గా బయట ఫుడ్స్ అన్నీ పెడతాం కానీ అవి అస్సలు మంచిది కాదండి. ఇలాంటివి మనం ఇంట్లోనే మన చేతితో మనం స్వయంగా చేసుకొని చక్కగా పిల్లలకు పెట్టామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు స్నాక్ అనేది. ఇప్పుడు ఏంటంటే అది కొంచెం వేడిగా ఉంటుందండి, చెయ్యి కాలుతుంది. కానీ ఏంటంటే మీకు ఒకవేళ పొడి పొడిగా అవుతున్నప్పుడు మనం కొంచెం వేడి నీళ్ళు వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మంచిగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలాగైతే ఒత్తుకుంటామో అలాగా మంచిగా కలిపేసి చిన్న చిన్న బాల్స్లా చేసేసుకొని చిన్న చిన్న అప్పడాల్లో చేతితోటి ఒత్తేసుకోవాలి. ఇప్పుడు పప్పు చెక్కలు ఎలా చేసుకుంటాము అదే విధంగా అనమాట. ఇప్పుడు బాగా దాన్ని ఏంటంటే కలుపుతున్నాను. కలిపేసి చిన్నది చేతికి ఆయిల్ రాసుకోవాలి, ఎందుకంటే మనకి చేతికి అంటేసుకుంటుంది. అంటుకోకుండా చూసుకుంటూ, వేడిగా ఉంది కాలిపోతుందండి. అదేంటంటే చక్కగా చూసారా చపాతీ పిండిలా ఒత్తుకొని వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఒత్తేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత ఏంటంటే దానికి కొంచెం ఆయిల్ చేతికి రాసుకోవాలని చెప్పాను కదా, నేను తెచ్చుకున్నాను అనమాట. ఆయిల్ తెచ్చుకొని చిన్న చిన్న బాల్స్లా చేసేసుకొని మూత అందుకే పెట్టేసాను. చల్లారిపోతే మళ్ళీ పొడి బారిపోతుందండి పిండి అనేది. మనకి గుల్లగా క్రంచీగా రావాలి అంటే వేడివేడిగా ఉన్నప్పుడు ఒత్తుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అలా రౌండ్గా చిన్న బాల్స్ చేసేసుకొని జస్ట్ అలా అప్పడాల్లాగా అనమాట, చిన్న అప్పడాల్లాగా ఒత్తేసుకుంటాము. అన్నీ ఒకేసారి చేసేసుకొని మొత్తం అంతా ఒకేసారి డీప్ ఫ్రై చేసుకొని పిల్లలకి అలా వేడి ఇచ్చామనుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అసలు వాళ్ళకి ఆ రెసిపీ ఏంటో కూడా తెలియదు. టేస్టీగా కారంగా మధ్య మధ్యలో కలంజీ సీడ్స్, మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ ఉంటాయి.
హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు రెసిపీ అనేది. అంటే ఎప్పుడూ ఒకేలా కాకుండా మనం కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, వాళ్ళు ఎందుకండి తింటారు ఇంకా జంక్ ఫుడ్స్, హ్యాపీగా మనం చేసే ఫుడ్డే తింటారనమాట. ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా, చాలా ఫాస్ట్గా అయిపోద్ది, చిటికలో అయిపోద్ది చెప్పాలంటే. ఇవి మంచిగా ఒత్తేసుకొని నేను వేయించేసుకున్నానండి. ఆ తర్వాత ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలండి, ఇవాళ మార్నింగ్ అయితే నేను షాక్ అయిపోయానండి. ఎందుకు అనుకున్నారు, మార్నింగ్ లేచి బయటకు వచ్చాను, బాల్కనీలోకి వచ్చేసరికల్లా నేను ఆల్రెడీ అది క్యాప్చర్ చేశాను. ముగ్గు పెడుతుంటే హస్బెండ్ ఏమో పిలిచి ఒకసారి మొబైల్ పట్టుకొని రా అని అన్నారనమాట. ఒక పామండి, మరి ఏం మింగేసిందో తెలియదు కానండి, అస్సలు కదలకుండా ఒక 10 to 15 minutes అలా ఉండిపోయిందనమాట. ఉండిపోతే నేను ఏంటంటే తర్వాత చూసేసరికి వెళ్ళిపోయి ఉంటుందేమో అని నేను పువ్వులు కోయడానికి అటుపక్క వెళ్ళేసరికల్లా ఒకేసారి ఇలా పైకి వచ్చిందండి. చాలా భయపడ్డాను, వెంటనే వచ్చేసాను. అమ్మ బాబోయ్, ఇంక పువ్వులేం వద్దనుకొని చాలా భయం వేసిందండి. మార్నింగ్ పువ్వులకి అది వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. వర్షాలు పడుతున్నాయి కదా, చల్లదనానికి బయటకు వచ్చేస్తూ ఉంటాయి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీకు లాస్ట్లో యాడ్ చేశాను ఆ క్లిప్ అనేది చూడండి. నేనైతే షాక్ అయిపోయానండి మార్నింగే పావును చూసి. తర్వాత ఇది ఏంటంటే రెసిపీలోకి వచ్చేస్తే ఆయిల్ పెట్టేసుకున్నాము, బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కితే మనం ఏంటంటే మీడియం టు హై ఫ్లేమ్ అలా అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి. అసలు లాస్ట్లో క్లిప్ అయితే నేను యాడ్ చేయడం మర్చిపోయానండి, అది ఎలా మిస్ అయిందో. మొత్తం అన్నీ ఎంత బాగా వచ్చాయో తెలుసా అండి, టెక్స్చర్ అయితే మాత్రం సూపర్ వచ్చింది. మంచిగా ఎర్రగా వేయించేసుకొని అలా వేడి పిల్లలకి ఇచ్చేసామనుకోండి, హ్యాపీగా తినేస్తారు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ కుకింగ్ అవి చేశానమాట. సామాన్లు అవి తోమినవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సర్దేశాను. ఈ బర్బాటి ఉన్నాయి కదండి, అదే పొడుగు చిక్కుడుకాయలు ఉడికించి నువ్వులు గుండేసి కర్రీ చేశాను అనమాట ఆ రోజు నైట్. దాంతోపాటు చామదుంపల పులుసు చేశాను. సో రెసిపీ అయితే మీకు ఎలా అనిపించింది, మీరు కూడా వెంటనే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చామదుంపల పులుసు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా మంచిది కూడానండి హెల్త్కి తింటే. సో పులుసు అయితే ఉడికిపోతుంది, ఇంకో పక్క నూనెగుండ వేసిన పొడుగు చిక్కుడు ఫ్రై అయితే అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.